గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే నాకు ఎందుకో ఒక్కోసారి కొంచెం వింతగా అనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఎలక్షన్లు ఇంకా ఉంది, 2-3 నెలలు ఉన్నాయి. 2-3 నెలలప్పుడు ఎలక్షన్లో హోరాహోరీగా పోరాడాలి. ప్రతిపక్షాలేమో అధికార పక్షం గురించి దుమ్మెత్తిపోయాలి, వాళ్ళు చేయని ఇప్పటిదాకా చేయలేని పనుల గురించి చెప్పాలి, ప్రజల్లో చైతన్యం కనిపించాలి. అలాగే అధికార పక్షం ఏమో మేము ఇన్నాళ్ళు ఏం చేసాము, ఇంకా ఏం చేయబోతున్నాం అన్నది వాళ్ళు చెప్పాలి ప్రజలకి. కానీ ఎందుకో మన ఆంధ్రాలో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు మార్చడంలోనూ, కొత్తలను చేర్చుకోవడంలో ఉన్నంత ఉబలాటము ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కానీ, ప్రజల్ని చైతన్యవంతం చేయాలని కానీ ఇద్దరూ చూడట్లేదు. ఏదో ఒక పక్కన చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి నేను ఎలాగో గెలిచిపోతాను, వైనాట్ 175 అనే ధీమా ఆయనలో ఉంటున్నాడు. ప్రతిపక్షాలేమో చంద్రబాబు గారైనా, జనసేన అయినా ఇలా చూసుకుంటే వీళ్ళు నిజంగా ప్రజల్లోకి రావట్లా. ఏదో 1-2 యాత్రలు పెట్టుకుంటున్నారు కానీ ప్రజల్లోకి వచ్చి రెగ్యులర్గా తిరిగి వాళ్ళ చైతన్య పత్రం ఎక్కడ కనపట్లా. ఎలాగో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత చచ్చినట్టు మాకే వేస్తారు కదా అన్న ధైర్యంతో ఉంటున్నారా ఏంటి సార్ అసలు? అంటే ఇది మీరు చూసారా, లేకపోతే ఇది మాకే అనిపిస్తుందా? అసలు మీ విశ్లేషణ ఏంటి దీని మీద? లేదండి, ఆంధ్రదేశం అంతటా అదే అనిపిస్తుంది. ఉమ్. ఏంటి మిన్ను విరుగు మీద పడుతున్న వీళ్ళేంటి మెదలకుండా నిద్రపోతున్నారు ఏంటి అనే ప్రశ్న ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మందికి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక పని చేస్తా జగన్మోహన్ రెడ్డే కనిపిస్తున్నాడు. ఆ ఉమ్. అక్కడ ఉన్న ఎమ్మెల్యేని బీకి ఏడేయటం, ఏడున్న వాళ్ళని తీసుకెళ్లి ఆడేయటం, ఎంపీలు కొంతమంది టికెట్లు ఎగ్గొట్టడం, ఆల్ రామకృష్ణారెడ్డి వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళకి కొంత బయటకు పంపించేసేయటం, ఈ మళ్ళీ ఏదో ఒక పని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తా కనిపిస్తున్నాడు తప్ప ప్రతిపక్షాలు ఏం పని చేస్తున్నాయి నిజంగా ఆలోచించుకోండి ఒకసారి. జైలుకు పోయి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆత్రపడి ఆయనే తర్వాత కుదుర్చుకొని చంద్రబాబు నాయుడు గారే ఈ యాత్రకు తిరగటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, వాళ్ళని కలవటం చేస్తూ ఉంటే పార్టీలో నాయకులైతే సుప్త చేతనావస్థ దశలో ఉన్నారు. ఈ విషయం మాత్రం అర్థమవుతుంది. ఈ ఈ ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఇన్ఛార్జీలు ఉన్నారో, సీట్లు ఎవరికి అలాట్ అవుతున్నాయి, వాళ్ళకి వస్తాయా రాదా అని కనీసం ఇంటర్నల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుంది కదా. అది ఉందా లేదా అనేది కూడా ఏం తెలియట్లేదు. ఎవ్వరు ఏమీ చేసే పరిస్థితుల్లో లేరు. ఎవ్వరు ఒక్క ఒక్క టీడీపీ నాయకుడు కూడా ఏదన్నా ఒక పని చేస్తున్నాడేమో అని చూద్దామంటే మచ్చుకు కూడా కనిపించటం లేదు. ఆ అధికార ప్రతినిధులు టీవీలో మాట్లాడే వాళ్ళు, లేదు డిబేట్లో పాల్గొనే వాళ్ళు, వాళ్ళే అత్యుత్సాహంగా అన్ని చెప్పేయటం, అన్ని వాళ్ళు మాట్లాడేయటం తప్ప మాలు క్షేత్రస్థాయిలో అయితే ఈ నాయకులు ఎవ్వరూ బయట కనిపించటం లేదు. ఇది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న వాస్తవం. మరి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మమ్మల్ని గ్యారంటీగా గెలిపించేస్తుంది అని ఏమన్నా అపోహలు పడుతున్నారా? మనం ఏం పని చేయాల్సిన పని లేదు అనుకుంటున్నారా? లేకపోతే ఇంకా సీట్లే అలాట్ చేయలేదు కదండి, ఇంకా లిస్టే రాలేదు కదా, లిస్ట్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకుంటున్నారా? మరేమో ఫిబ్రవరిలో ఈ కోడ్ వస్తుంది అంటున్నారు. సరే, కాకపోయినా కూడా మార్చిలోనన్నా వస్తుంది, ఖచ్చితంగా ఏప్రిల్లో అయితే ఎన్నికలు జరిగి తీరాల్సిందే కదా. ఆ ఎన్నికలకి ఏం సమాయత్తం అవుతున్నారనేది అయితే ఏం కనిపించడం లేదు. జనసేన పార్టీ అసలకే ఇంకా సుప్త చేతన అవస్థ దశలో ఉంది. కనీసం పవన్ కళ్యాణ్ కూడా బయటికి రావడం లేదు. ఆహా, వారా ఎన్నికలు వే వారాహి అని ఒక చెప్ పెద్ద పెద్ద వ్యాన్ కొనుక్కున్నారు సార్. అసలు దాన్ని జనాల్లో కన్నా తీసుకెళ్తున్నారా? ఆ కొన్నందుకు ఖర్చు, దానికి కొనటానికి పెట్టిన ఖర్చునన్నా సద్వినియోగం చేసుకుంటున్నారా? యాక్చువల్ గా చెబితే అందరికి కోపం వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ఒకదాన్ని ఆర్భాటంగా మొదలు పెడతాడండి. ఉహు. ఆర్భాటంగా మొదలు పెడతాడు, దానికి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ వస్తుంది. వాళ్ళ జన సైనికులు మొత్తం బేభత్సంగా దాన్ని మొత్తాన్ని ట్రెండింగ్ దాకా తీసుకెళ్తారు. ఎంత స్థాయిలో వాళ్ళు తీసుకెళ్తారో అది అంత చతకలు పడిపోతుంది. అసలు వారాహి యాత్ర మొదలైతే టీడీపీతో పని లేదు, జనసేనతో వైఎస్ఆర్సీపీతో పని లేదు. పవన్ కళ్యాణ్ ఉధృతంగా ఆ చివరి నుంచి ఈ చివరికి ఇప్పుడు ఆయన ఫినిష్ చేసేసి ఉండాల్సింది. కానీ విడతల వారీగా మొత్తం 5 విడతలు ఏమో అయినాయి కదా. అవును. అయినా కూడా ఏమైంది? ఆ ఉభయ గోదావరి జిల్లాలు అటు ఇటు తప్ప వేరే ఎక్కడికి ఆయన పోయిన పాపానేం పోలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడు మాత్రం జైలుకు వెళ్ళి వాళ్ళతోటి పొత్తు పెట్టుకొని రావటం అనే దాంట్లో మాత్రం ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక మొత్తం టీడీపీ చూసుకుంటుంది అని అనుకుంటున్నారా? లేకపోతే ఉమ్మడి కార్యాచరణ కదా, వాళ్ళతోటి కలిసి 4 మాటలు మాట్లాడేసి అవన్నీ నిర్ణయించుకుంటే ఆ తర్వాత చేద్దాం
లే అని ఏమన్నా ఊరుకున్నారో తెలియదు కానీ ఇప్పటికైతే విపక్షాలు ప్రజల్లో కనిపిస్తున్నాయా అని ఒక క్వశ్చన్ కనుక రైజ్ అయితే కనిపించటం లేదు అని నా సమాధానమే కాదు, ఊర్లో ఉన్న అందరి ప్రజల సమాధానం అదే. ఓవర్ కనిపిస్తుందల్లా టీవీల్లో మాట్లాడే ఆ నాయకులు చంద్రబాబు నాయుడు, వీళ్ళు తప్ప ఎవరూ లేరు. ఇక్కడ క్యాడర్ కూడా, కిందనున్న క్యాడర్ కూడా అయోమయ స్థితిలో ఉంది. మరి ఎన్నికలు ఇంకా మరి ఏమన్నా 2 సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటున్నారేమో తెలియడం లేదు కానీ అవి ఏప్రిల్లో ముంచుకొస్తాయి. కాకపోతే ఏంటంటే నాకు అనిపిస్తోంది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ లిస్టులన్నీ ఫైనలైజ్ చేసి ఆల్రెడీ 2 లిస్టులు వదిలాడు 38 మంది తోటి, ఇంకా కొన్ని లిస్టులు కూడా వదులుతాడు కదా. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఎటు వైసీపీలో ఒక ముసలం పుట్టింది. సో అందరూ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకు వచ్చేవాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ షర్మిలను తీసుకొస్తే ఆవిడతో మంతనాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు అటు ఇటు బొంగా ఎవరన్నా ఉంటే టీడీపీ వైపుకి కానీ జనసేన వైపుకి కానీ ఎవరన్నా వస్తే వాళ్ళని చేర్చుకునే అవకాశాల కోసం ఏమన్నా చూస్తున్నారా? అవన్నీ చూసిన తర్వాత మంచి క్యాండిడేట్ ని మనం ఆడ నిలబెడదాం అని అనుకుంటున్నారు. వీళ్ళకి ఏమనుకుంటున్నారో అయితే ప్రజలకైతే ఏమర్థం కాలేదు. ప్రజలు ఇప్పుడు కొంచెం అయోమయ స్థితిలోనే ఉన్నారు. అది మాత్రం నాకు ఈ దీని మీద క్షేత్రస్థాయిలో అయితే కనిపిస్తా ఉంది. మరి పైనున్న నాయకులు వాళ్ళ ఎలక్షన్కి వెళ్ళటానికి వాళ్ళకు ఉంటుంది కదా. మరి అదైతే ఏమి బయట పెట్టడం లేదు. వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోని కూడా ఎవరు తీసుకురావట్లేదు. బాబు భరోసా కానీ మిగతాయి కానీ సూపర్ 6లు కానీ ఏవి ప్రజల వద్దకు ఇంతవరకు ఒక్క పాంప్లెట్ వచ్చి చేరలేదండి. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ తీసుకోండి, చిలకలూరిపేట నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ లో ఉంటుంది. అసలు కాన్స్టిట్యున్సీలో మొదలు పెట్టారు అని అంటే మొట్టమొదట పేటలో జరుగుతుంటే దాంతో పాటుగానే మా ఊర్లో కూడా జరగాలి. కానీ ఏంది ఏం కనిపించటం లేదు. ఇక్కడున్న ఆయన ఇన్ఛార్జి పత్తిపాటి పుల్లారావు కూడా ఊరికే పేపర్లో 2 స్టేట్మెంట్లు ఇచ్చి మెదలకుండా ఊరుకుంటున్నాడు. ఒకటైతే కనిపిస్తా ఉంది, బ్యానర్లు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఈ జనవరి 1కి నూతన సంవత్సర శుభాకాంక్షలు, దీంతో పాటు కలిపి పొంగల్ శుభాకాంక్షలు, ఈ బ్యానర్లు మాత్రం కనిపిస్తున్నాయి. ఎవరు నాయకులైతే ఎవరు కనిపించటం లేదు. ఏముందిలే వైసీపీ వాళ్ళే అటు ఇటు కొట్టుకొని మనల్ని గెలిపిస్తారని ఏమన్నా ఆశపడుతున్నారేమో తెలియదు కానీ యాక్చువల్గా జరగాల్సిన పని అయితే జరుగుతున్నట్టుగా నాకేం కనిపించటం లేదండి. డెఫినెట్ గా సార్. అంటే ఒక విధంగా కనుక చూసుకుంటే ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ అయినా జనసేన క్యాడర్ అయినా సరే వీళ్ళిద్దరికి పొత్తులు ఇష్టం లేదు. మామూలుగా చూసుకుంటే వాళ్ళతో కనుక మాట్లాడితే మా వాళ్ళు ఒంటరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ ఇద్దరు అధినాయకులు కలిపి పొత్తు పెట్టుకున్నారు. కానీ వీళ్ళిద్దరు చూస్తుంటే కూడా వీళ్ళు ప్రజల్లో తిరగకపోయినా, ప్రజల్లో చైతన్యం చేయకపోయినా మేము పొత్తు పెట్టుకున్నాం కదా, వ్యతిరేకత ఒకటి మాకు కాక ఇంకెవరికి పడుతుందనే ధీమత ఉండిపోయారేమో అనిపిస్తుంది సార్. అదే పొత్తు లేకపోతే కనీసం ప్రజలకన్నా బెనిఫిట్ అయ్యేదేమో, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వీటిని కొంచెం చైతన్యం చేసేవాళ్ళేమో. మీరేమంటారు దానికి? అంటే యాక్చువల్గా అయితే దేశం మొత్తంలోనే స్తబ్దుగా ఉందండి రాజకీయం ఈ రోజున. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ కంటే మరి జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఇవి 2 కలిపి వస్తున్నాయి కాబట్టి మనమేదో కొంచెం హడావుడి పడుతున్నాం ఇక్కడిది అక్కడిది అనే దాంట్లో. అసలు మన సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని తీసుకోండి, తెలంగాణలో ఆల్రెడీ ఎన్నికైపోయింది. జనరల్ ఎలక్షన్స్ కోసమే కదా అని చెప్పి వాళ్ళు మెదలకుండానే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నా చేస్తున్నట్టు కనిపిస్తా ఉందా? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఏమన్నా చేస్తున్నట్టు, కేసీఆర్ ఏమన్నా చేస్తున్నట్టు కనిపిస్తా ఉందా? ఏం లేదు. ఇటు కర్ణాటక తీసుకుందాం, అక్కడ బీజేపీ కానీ సిద్ధరామయ్య వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఏ కార్యక్రమం జరుగుతున్నట్టుగా తెలియటం లేదు. ఎందుకంటే మనం ఉన్న నేషన్ వైడ్ ఛానల్స్ మొత్తాన్ని నేను చూస్తాను, అన్ని భాషల్లోనూ ఉన్న ఛానల్స్ అన్నిటినీ తిరిగి వస్తాం. ఎందుకంటే మనం దేశం మొత్తం మీద ఉన్న రాజకీయాలను తెలుసుకుంటేనే కదా ఇక్కడ ఉన్న పరిస్థితులు మనకు అర్థమయ్యేది. తమిళనాడులో ఏం జరుగుతుంది చెప్పండి? డిఎంకే పార్టీ ఏం చేస్తుంది? స్టాలిన్ ఏమన్నా చేస్తూ ఉన్నాడా? వాళ్ళు ఏం కదలటం లేదు. అసలు కేరళ అయితే నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని ఉన్నారు. ఇక్కడ బీజేపీ వచ్చి ఒక్క ఓటు సాధించేది లేదు. ఏమున్నా సరే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీలే కదా, మన ఇద్దరం అయితే ఇండియా కూటమిలో ఉన్నాం, మొత్తం మనమే అని వాళ్ళు అనుకుంటున్నారేమో, అది లేదు. ఏది మన ఏ స్టేట్లోనూ, సౌత్ ఇండియాలో ఏ స్టేట్లో జరుగుతుంది? అసలు కేంద్రంలో కూడా ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయా అనే అనుమానం వస్తుందా లేదా? నరేంద్ర మోడీ గారు వెళ్ళి లక్షద్వీప్లో ఆయన
బీచ్ ఒడ్డున చైర్ వేసుకొని కూర్చున్నాడు. మాల్దీవ్స్ తోటి ఒక అంశాన్ని ఒకదాన్ని ఎత్తుకున్నాడు. కాకపోతే వాళ్ళు ఏంటంటే రామ్ మందిర్ అనే ఒక విషయంలో ఇప్పుడు ఊరందరికీ అక్షింతలు పంపించే పని మీద ఉన్నారు. రామ్ మందిర్ అంశాన్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకానికి తెలియాలని నా ఇంటికి కూడా అక్షంతలు వచ్చాయి. రేపు 22వ తారీఖున పలానా కార్యక్రమం జరిగితే పలానా సమయానికి అప్పటికి మీరు బాగా నీట్గా శుభ్రంగా శుద్ధిగా స్నానం చేసేసి మీ ఇంట్లో రాముడి ఫోటో ఉంటే రాముడి ఫోటోకి, లేదుంటే ఏ దేవత ఉంటే ఆ దేవత ఫోటోకి మీరు ఈ అక్షంతలు సమర్పించేసి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి చేత ఈ అక్షంతల్ని చిన్న పిల్లవాడితో సహితం అందరికీ నెత్తిన వేయించుకుంటే ఆ రాముని యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పించిపోయారు. ఈ ఈ కార్యక్రమం ఒకటి తప్ప బీజేపీ ఏం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. పొత్తుల విషయంలో మొన్ననే ఎవరితోటి ఎలా పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని కోర్ కమిటీ మీటింగ్ దగ్గర నుంచి వాళ్ళు ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. అది జనవరి 2వ తారీఖునే అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా పొత్తు ఏం తేలలేదు. అసలు వీళ్ళే పెట్టుకుంటారా, వాళ్ళు పొత్తుకు సిద్ధంగా ఉన్నారో కూడా ఎవరు ఏ సంకేతం ఇవ్వడం లేదు. సరే, మనకి సంకేతం ఇవ్వకపోయినా కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉండాలి కదా. ఏది ఎక్కడ మహారాష్ట్రలో ఏం జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు, కేజ్రీవాల్ ఏం చేస్తున్నట్టుగా లేదు, పంజాబ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మొన్ననే గెలిచాం కదా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అని అంటున్నారు. మొన్న రాజస్థాన్ లో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ జరిగితే వసుంధరా రాజే సింధియాకి ఈ చీఫ్ మినిస్టర్ ఈయన దెబ్బ అనుకుంటాను. అక్కడ కాంగ్రెస్ పార్టీ 12,000 ఓట్ల మెజార్టీతో గెలిచేసింది. రాజస్థాన్ లో మొన్ననే జరిగిన ఉప ఎన్నిక ఒకటి, అందులో సిట్టింగ్, దాంట్లో అట్టా జరిగింది. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? బీజేపీ ఏమన్నా చేస్తుందా? కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమన్నా చేస్తున్నట్టు కనిపిస్తా ఉందా? ఈ ఇండియా కూటమిలో ఎన్నో లోకలోకలు ఉన్నాయి. అవన్నీ సర్దుకునే పనులన్నా ఏమైనా జరుగుతున్నట్టుందా? మీటింగ్లన్నా ఏమైనా జరుగుతున్నాయా? అసలు ఈ ఎన్నికని ఎవరు పట్టించుకుంటున్నట్టుగా ఏమి లేదండి. అది మరి ఆ పార్టీలకే లేని దురద మనకెందుకు? ఈ కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు అది మనకి మాత్రం ఎందుకని అనుకుంటున్నాం. కానీ మరి ఈ రాజకీయాలన్నిటినీ గట్టిగా పరిశీలించి మనం కూడా ఏదో చేద్దాం, ఏదో పీకుదామని కదా ఇక్కడ ఈ కూర్చొని ఈ కెమెరా ఉంది ఈ మాటలన్నీ మాట్లాడుకుంటుంది. ఎవ్వరు ఆ పార్టీలోళ్ళే ఏమీ చేయకపోతుంటే మనం ఏం చేయాలో అర్థమై చావటం లేదు. చూస్తా ఉంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అధికార పక్ష పార్టీలు కమ్ముడుపోయినాయేమో సార్. ఎవరి కాళ్ళకి సరే మేము వచ్చినా మీరు వచ్చినా సరే మన పని మనం చేసుకుందాం, ప్రజలకు గాలి కుదిలేద్దాం అన్నట్టున్నారు. చూద్దాం. అట్లానే ఉంది చూడబోతే. ఇంతకు ముందు ఎన్నికలు వేడైతే ఇలాగ ఉండేది కాదు. ఇలా గత ఎన్నికలే తీసుకుందామండి. గత 2019లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ తీసుకుంటే జనవరి నాటికి ఎలా ఉంది పరిస్థితి అని అంటే ఎంత హడావుడిగా ఉంది అంటే అంత హడావుడిగా ఉంది. దేశంలో కావచ్చు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కావచ్చు. గత 2019 జనవరిలో ఏం జరిగింది, ఇప్పుడు 2024 జనవరిలో ఏం జరుగుతుందో ఒకసారి పోల్చి చూసుకోండి. ఏం లేదు, అంత సప్పగా ఉంది. అవును, ఇంత నీరసంగా నిజంగా మేము కూడా ఎప్పుడు చూడలేదు సార్. అసలు ఎప్పుడైనా సరే ఎలక్షన్లో ఒక 2-3 నెలలు ఉన్నాయంటే జనాల్లో కానీ లేకపోతే మన విలేజెస్లో కానీ అసలు రాజకీయ శిబిరాల్లో కానీ అసలు ఎంత హడావుడి ఉంటుందో అలాంటిది ఏమీ లేకుండా చాలా స్తబ్దతగా ఉంది. కానీ ఇది డెఫినెట్గా ఇది ప్రతిపక్ష పార్టీలకు నష్టం చేస్తుంది, అధికార పార్టీలకి అంత కొంత మేలు చేస్తుంది. చూద్దాం. అంటే అలా యాక్చువల్ గా అలాగనే అనుకోవచ్చు, కానీ అధికార పక్షం కూడా ఏం చేస్తున్నట్లేదు. ఆత్రపడుతుంది, ఆవేశపడుతుంది జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా పైన బీజేపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నట్టుంది. కాకపోతే అంటే ప్రజలు ఎప్పుడైనా సరే వ్యతిరేకత వచ్చేది ఎప్పుడు అధికార పక్షమే కదా. ప్రతిపక్షం మీద ప్రజల్లో వ్యతిరేకత రాదు, అధికార పక్షమే వస్తుంది. దాన్ని ప్రతిపక్షం వాళ్ళు ఎంత వాడుకుంటే అంత మంచిది కదా వాళ్ళకి. అంటే వాడుకోవటం అనే దాంట్లో ఇంకొక అంశం ఉందండి. వాడుకోవటం అనే దాంట్లో ఇంకొక అంశం ఉంది. ఇప్పుడు వాళ్ళు వాడుకోలేదు కదా అని చెప్పి వ్యతిరేకత ఉన్నా గానీ ప్రజలు ఏమి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఏమి ఓటేయరు. వీళ్ళు ఎంత నికృష్టపు స్థితిలో ఉన్నా కూడా వీళ్ళని తీసుకెళ్లి పైన కూర్చోబెడతారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు తీసుకుందామండి. 2 నెలల ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థులు ఉంటారా? వీళ్ళు 119 స్థానాల్లో నిలబెట్టగలుగుతారా? ఎవరున్నారు వీళ్ళకి? అసలు సోషల్ మీడియాలో లేదు, డైరెక్ట్ మీడియాలో లేదు, ప్రజల మధ్య చర్చ లేదు, ఏం లేదు అని అనుకున్న దాన్ని అప్పటి నుంచి రేవంత్ రెడ్డి కొంచెం స్పీడప్ చేసుకొని ఉన్న వాటన్నిటిని సర్దుబాట్లు చేసేసుకుని ఏదో చేసుకుని ఆయన కొంచెం హడావుడి చేశాడు తప్ప బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం హడావుడి పడలేదు. కానీ చూడండి, మరి అధికారంలో ఉన్న కేసీఆర్కి ఎంత పెద్ద దెబ్బ తగిలింది.
అవును. ఇప్పుడు ఏమన్నా చేద్దామంటే రేవంత్ రెడ్డిని కనీసం చేయనీయకుండా కూడా అడ్డం పడ్డారు మిగతా నాయకులందరూ. అవును. కాకపోతే అదే రేవంత్ రెడ్డి కనీసం ఆయన అనుకున్నట్టు గనుక చేయనిస్తే ఆళ్ళు 65తో కాకుండా కనీసం 75తోనే ఆగేవాళ్ళు. ఆ అది 75 అది. నుంచి 80 దాకా వచ్చి ఉండేవండి. అవును. చూద్దాం సార్. డెఫినిట్‌గా ఇంకెలాగో రాబోయే రోజులుంది కాబట్టి, వాళ్ళు ఎంత మట్టుకు పోరాడతారు, ప్రజలను ఎంత చైతన్యం చేస్తారో చూద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.